ఒక్క రోజులోనే మిలియన్ కొట్టే అంత మంచి సాంగ్స్ పాడినావు. తర్వాత అవన్నీ వదిలేసినావు, అసలు ఏడివినా కూడా కనపడతలేవు. ఇప్పుడేమో యాంకరింగ్ చేస్తున్నావు. అసలు పాట ఎందుకు వదిలేసావు? పాట ఎందుకు వదిలేసిన అంటే, ఫస్ట్ నన్ను పేరు పెట్టి పిలిచావు కదా, మమతా బాసాని నా పేరు. ఈ పేరు వినంగానే అందరికి గుర్తొచ్చే పాట ఒకటి ఉంటది. ఆ పాట తర్వాతనే అందరికీ నేను పరిచయం. నేను పాటలు పాడగలను, ఈమె ఫోక్ సింగర్ అని పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఇవన్నీ, ఒక్కొక్కటి ఫోక్ ఇండస్ట్రీలో అన్ని బయట పడతా ఉన్నాయి కదా, అదే సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ ఫోక్ ఇండస్ట్రీకి నేను సెట్ కాను. సిచ్యువేషన్స్ అంటే ఏంటో సరే క్లియర్ గా చెప్తా. అదే ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అప్పుడే ఫేస్ చేశారు ఇవన్నీ? అప్పుడే ఫేస్ చేసిన. ఇప్పుడేంది, అప్పుడే ఫేస్ చేసిన. ఒక ప్రముఖ రైటర్ అడిగితే కూడా నేను నో చెప్పిన. ఎట్లా కనిపిస్తున్నా నీకు, చెప్పు తెగుతుందని చెప్పిన అప్పట్లోనే. అందుకే వీటికి నేను సెట్ గాను. మనం ఎంతసేపు భక్తి పాటలు ఇట్లాంటివి వాడుకునేటోళ్ళం మనం, ఇక దీనికి సెట్ కామని చెప్పేసి నేను వదిలేసిపోయినా.